సినిమా మొత్తం నలిగిపోతాడు. లాస్ట్కి ఇద్దరు అది మాత్రం బాగా చేశాడు. ముగ్గురిని ఈక్వల్గా చూపించాడు. ముగ్గురిని ఎలా హైలైట్ చేయాలో అలా హైలైట్ చేశాడు. ఇంట్రడక్షన్లు కూడా అసలు చాలా నీట్గా ఫస్ట్ 10 minutesలోనే ముగ్గురికి ఇంట్రడక్షన్ ఇచ్చేశాడు. ఎవరికి ఎలివేషన్ తగ్గలేదు. ముగ్గురు క్యారెక్టర్ అలా నీట్గా తీసుకెళ్ళాడు. మధ్యలో ఎక్కడా బోర్ కొట్టలేదు. బోర్ కొట్టద్దేమని ఫీలింగ్ కూడా డైరెక్టర్ రానివ్వకుండా తెలివిగా వెన్నెల సాంగ్ అని ఒక మంచి సాంగ్ పెట్టాడు. వెన్నెల సాంగ్ విన్న వెంటనే ఇంకా అయిపోయింది, ఇంక సినిమాలో సాంగ్స్ ఏముండవు పెద్దగానే ఫీల్ అయ్యేటప్పుడు సంక్రాంతి సాంగ్ కూడా పెట్టాడు. ఇదేనేమో ఇంక సాంగ్స్ ఉండాలి, ఎంత యాక్షన్ మూవీ సాంగ్ పెడతాంటే గిచ్చిడి సాంగ్ కూడా పెట్టాడు. సినిమా మొత్తం శంకర్ గారి కూతురిని బెల్లంకొండ సినిమా గిచ్చుతానే ఉన్నాడు. అన్నిసార్లు నిజంగా ఎలా గిచ్చుకుందో నాకు కూడా అర్థం కాదు. బాగా ఇచ్చాడు. సినిమా బాగా యాక్ట్ చేస్తుంది. అసలు శంకర్ గారి కూతురు ఇలా యాక్ట్ చేయాలని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే పెద్ద డైరెక్టర్ కూతురు ఈ విధంగా గిచ్చుకుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగా తీరింది, ఖచ్చితంగా తీరింది. ముగ్గురిని కూడా ఎవరిని కుర్రోడు అన్నట్టు ఏం చూపించలే. మంచి నికాల్సిన వయసులో మంచి రాటు జల్లినట్టే చూపించాడు. మంచి రఫ్ అండ్ టఫ్గా. నారా రోహిత్ అయితే జై బాలయ్య అని చూపించాడు. మంచి మనుడు మోహన్ బాబుని గుర్తు చేశాడు. బెల్లంకొండ శ్రీనివాస్ గారు నాన్న పేరు నిలబెట్టాడు. అసలు ఎక్కడ దగ్గర క్లైమాక్స్ సీన్ కూడా చాలా నీట్గా, అంటే ఎక్స్పెక్ట్ చేయరు. ఏదో ఒక మర్డర్ చేసి వచ్చాడు అనుకుంటారు. కంటిన్యూ మర్డర్లు చూపిస్తానే ఉన్నాడు. క్లోజ్ చేశాడు. ఎలా క్లోజ్ చేయాలో క్లోజ్ చేశాడు డైరెక్టర్. చాలా తెలుగుగా తీశాడు మూవీ మాత్రం. కాంతార ఎలివేషన్స్ ఉన్నాయి కానీ బెల్లంకొండ శ్రీనివాస్ నుంచి కాంతార ఎక్స్పెక్ట్ చేయలేంగా. కానీ నిరూపించుకున్నాడు. నేను కూడా చేయగలను అని నిరూపించుకున్నాడు. చేశాడు, బాగా యాక్ట్ చేశాడు. అంత ఎక్స్పెక్ట్ చేయడం. బెల్లం ఫ్యాన్స్ ఎవరు అంటే ఎవరు? మెగా ఫ్యాన్సా? మెగా ఫ్యాన్స్ యాంటీ చేసేలా ఏం లేదా? సాయిధరంతో ఇంటర్వ్యూ జరిగింది కదా. లేదు అంత ఏం లేదు. అందరూ ఎంజాయ్ చేస్తారు మూవీ ఖచ్చితంగా. యాక్షన్ మూవీస్ లేవు ఈ మధ్యన. శ్రీ విష్ణు కామెడీ మూవీ వచ్చింది కదా, యాక్షన్ మిస్ అయ్యారు మధ్యలో. ఈ యాక్షన్ మూవీ కవర్ చేస్తుంది. ఎంత యాక్షన్ మూవీ, అసలు స్టోరీ ఎక్కడి నుంచి తెచ్చాడు అర్థం కావట్లేదు. ఎంత గొప్ప స్టోరీ నాకు అర్థం కావట్లేదు. ఎంత యాక్షన్ మూవీ ఎవడ ఎక్స్పెక్ట్ చేయడు ఆ డైరెక్టర్ నుంచి. కొత్తగా ఉంది, కొత్త కాన్సెప్ట్ అన్నది డైరెక్టర్. కొత్త కాన్సెప్ట్, అది పాతలాగా అట్లా కాదు, కొత్త కాన్సెప్ట్. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీలో 3 brothers ఎలా ఉంటారు, అట్లా అన్న తమ్ముళ్ళు కలిసి ఉంటే ఏదైనా బాగుంటుంది. కానీ చాలా బాగా నటించాడు మంచు మనోజ్. విలన్గా వెండి తెరపై చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది మంచు మనోజ్కి. సినిమా అయితే స్టోరీ హైలైట్. బ్రేక్ ముందు అయితే క్లైమాక్స్ సీన్ అయితే హైలైట్. సో చాలా ఫైట్స్ అయితే బాగున్నాయి, స్టోరీ బాగుంది. ఫ్యామిలీ త్రూ ఏ సెక్షన్ నుంచి డి సెక్షన్ వరకు అందరికీ నచ్చుతుందండి. సినిమా స్టోరీ బాగుందండి. ఎమోషన్స్తో పాటు ఆడియన్స్ అంతా కనెక్ట్ అయ్యే సినిమా అండి. అంటే ఫ్రెండ్షిప్ బాగా వాల్యూ ఇచ్చారు. స్టోరీ లైన్ అయితే మంచిగా అనిపించింది. అండ్ చాలా రోజుల తర్వాత ముగ్గురు వాళ్ళ బ్రేక్ త్రూ తర్వాత కష్టపడిన విధానం చాలా బాగుందండి. మంచి మనోజ్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం సూపర్ ఉందన్నమాట. నిజంగా చాలా మందికి గూస్ బంప్స్ వస్తాను క్యారెక్టర్. వాళ్ళు వచ్చిన ప్రతి మినిట్ కూడా. బట్ శ్రీనివాస్ గారి క్యారెక్టర్ చాలా ఒదిగి ఎదుగుతుంది అనమాట. సో ముగ్గురు కూడా చాలా అంటే చాలా బాగా నటించారు. బట్ ఇంటర్వల్ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ ఫైట్కి నిజంగా ఒక కాతిరమ్మ కొడుకు వచ్చి అనుకోవచ్చు. అలాగే క్లైమాక్స్లో బెల్లంకొండ శ్రీనివాస్ గారి యాక్టింగ్ ప్రూవ్ ఎంతైతే ఉందో ఆ స్కిల్స్ మొత్తం చూపించాడు. బట్ ముగ్గురు కోసం ఒకసారి అయితే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు అన్న. మరీ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీలో అని చెప్పుకోలేం కానీ కంబ్యాక్ అనుకోవచ్చు ముగ్గురు కూడా. బట్ ముగ్గురు యాక్టింగ్లో మన మంచు మనోజ్ గారి యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న. ఇది బెస్ట్ అనమాట సినిమాకి అనమాట. సూపర్ అనమాట. స్టోరీ అంటే సూపర్ నచ్చింది, బాగుంది. మీరు చూడొచ్చు, మీరు ఒకసారి వెళ్ళి చూడండి ఒకసారి. మంచి ముగ్గురు ఓవరాల్గా ఓకే, సూపర్. బెల్లంకొండని ఏంటంటే ఒక పక్క మాస్ హీరో లెవెల్లో చూపెట్టారు. అండ్ నారా రోహిత్ గారిని ఏంటంటే సెకండ్ హాఫ్ నుంచి కాస్త ఎమోషనల్ చాలా ఏడిపించేసేసారు భయ్య. ఒక్క ఎమోషనల్ సీన్కి ఆడియన్స్ అందరు కళ్ళల్లో నుంచి నీళ్లు తిరిగినాయి అని చెప్పుకోవచ్చు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ పూనకం వచ్చే ఫైట్ సీన్ మాత్రం అది ఒక పక్క ఊర మాస్ లెవెల్ భయ్య. మాస్ ర్యాంపేజ్ అని చెప్పుకోవచ్చు. కానీ డైలాగ్ డెలివరీ పరంగా చూసుకున్నా, యాక్షన్ పరంగా చూసుకున్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్నా, సాంగ్స్ పరంగా చూసుకున్నా ఆడియన్స్ ఎక్కడ కూడా మేము 1% కూడా అసలు డిసప్పాయింట్ అవ్వలేదు భయ్య. ఆన్ స్క్రీన్ మీద ఏంటంటే థియేటర్లో చూసినంతసేపు ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయినామే తప్పితే ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే అవ్వలేదు. కానీ ఒక్క సీన్లో మాత్రం ఫుల్ ఎమోషనల్ ఫీల్ అయిపోయినాము. ఇంటర్వెల్ బ్యాంక్ ఫైట్ సీన్ మాత్రం నిజంగా ముగ్గురికి 3 కోణాల్లో ఎక్కడ మల్టీ స్టారర్ లెవెల్లో పెట్టిరు ఫైట్ సీన్స్. ఎవరిని ఎక్కడ కూడా తగ్గకుండా తగ్గియనియకుండా చూపెట్టారు భయ్య. నిజంగా ఒక తోపు ఒక మంచి స్టోరీ, మంచి సెలక్షన్ ఎంచుకున్నారని చెప్పుకోవచ్చు. ఇలాంటి సినిమా చూడాలంటే అసలు మామూలుగా బోయపాటి సినిమాలు చూస్తాము, కానీ బోయపాటిని మించిపోయే లెవెల్లో దాన్ని డామినేట్ చేసే రేంజ్లో చూపెట్టారని అంటే అది మామూలు విషయం కాదు భయ్య. నిజంగా ఓవరాల్గా మూవీ పరంగా చూసుకుంటే మాత్రం ఎక్సలెంట్ భయ్య. ఆడియన్స్ అయితే ఎక్కడ కూడా 1% డిసప్పాయింట్ అవ్వడానికి అవకాశం లేదు భయ్య. చూడండి. సాయి శ్రీనివాస మంచు మనోజ్ కోసం అంటే కాదు కానీ సాయి శ్రీనివాస్ అసలు సైలెంట్గా ఉండి చాలా బాగా చేశాడు యాక్షన్. మంచు మనోజ్కి బ్రేక్ అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఇది విలన్గా చాలా బాగా సూట్ అయ్యాడు. అంటే అది విలన్ అనేది మనకి ఇప్పుడుగా తెలీదు, లాస్ట్లో కానీ తెలియదు అసలు. యాక్చువల్గా
అప్పటిదాకా బాగుంది. మొత్తం నేను స్టోరీ చెప్తే కూడా బాగోదు. కొంచెం హింస వైలెన్స్ ఎక్కువ ఉందన్నారు. ఉంది మరి, అదే కదా జోనరే అది కదా. మీరు వెళ్ళి లవ్ సినిమా అదే దాన్ని ఏమంటే రొమాంటిక్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకండి. ఫస్ట్ మల్టీ స్టార్ మూవీ కదా, బాగుంది. హైప్ అంటే ఫస్ట్ వచ్చి సాయి శ్రీనివాస్దే ఉంది, సెకండ్ వచ్చి మనోజ్. ఇది మనోజ్ గారి కంబ్యాక్ అనుకోవచ్చు. ఎస్, డెఫినెట్గా అనుకోవచ్చు. చాలా బాగుంది అసలు మనోజ్కి అయితే. నిజంగా చెప్పాలంటే ఇది కొంచెం మరీ ఎక్కువ రాయకండి, బాగోదు. అండ్ ఈ వీక్ రిలీజ్ అయిన సినిమా భైరవం. సో సినిమా అయితే ఫుల్ అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్. ముఖ్యంగా ఈ సినిమా మనోజ్ అన్న కంబ్యాక్ అని చెప్పాలి. 9 years తర్వాత మనోజ్ అన్న రావడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ డైరెక్టర్ విజయ్ కనకమెడల గారు ముగ్గురిని డీల్ చేసిన విధానం చాలా బాగుంది. మేబీ గరుడన్ నేనైతే చూడలేదు. ఒకవేళ ఆ సినిమా చూసినా కూడా ఈ సినిమా మళ్ళీ చూస్తే చాలా ఫ్రెష్గా అనిపిస్తుందేమో అనేది నా ఒపీనియన్. అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది మనోజ్ అన్న, బీజిఎం, రోహిత్ గారు అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు. సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం బాగున్నాయి, ఫైట్స్ బాగుంది. సో ఒక కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండాలో అలా ఉంది. అండ్ ఈ వీక్ ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్కి సినిమా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ చాలా రోజుల తర్వాత మనోజ్ అన్న ఎంట్రీ, ఆయన అసలు ఒకసారి ఆయన చూడంగానే ఆ పాత సినిమా దొంగది, పోటుగాడు, ఆ మిస్టర్ నోకే అన్నీ అలా ఫ్లాష్ అని ఎందుకు గ్యాప్ ఇచ్చాడు ఈ 9 years అనుకున్నాను. అన్న గ్యాప్ ఇవ్వద్దు, నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ మిరాయి నుంచి బ్యాక్ టు బ్యాక్ కుమేసే. ఓకే, సినిమాకి వచ్చేటప్పటికి పంచులు లేవు, కానీ సినిమాలో మామూలుగా ఈ పంచులు ఉన్నాయి, మనం వేసుకునే పంచులు లేవు. సినిమా అయితే నాకు కొంచెం యావరేజ్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, అండ్ సెకండ్ హాఫ్ కొంత ఓవర్గా నాకు ఏంటంటే ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. స్క్రీన్ ప్లే కొంచెం స్ట్రాంగ్గా రాసుకుంటే బాగుంది. బట్ ముగ్గురు పెర్ఫార్మెన్స్లు అయితే పీక్స్ ఉన్నాయి, అదరగొట్టేసారు ముగ్గురు కూడాని. సో ఆ ముగ్గురు పెర్ఫార్మెన్సెస్ కోసం అయితే ఖచ్చితంగా థియేటర్లో చూడాలి. అండ్ డైరెక్టర్ ముగ్గురిని బాగా డీల్ చేశారు. హ్యాపీగా ఉంది. అంటే ఇలాంటి ఇంకా స్టార్ హీరోస్ అంటే బాలకృష్ణ, వెంకటేష్ గారు, చరణ్ వాళ్ళు కూడా ఇలా ఒకే ఫ్రేమ్లో కనబడితే ఎలా ఉంటుంది అనేది కొంచెం ఇంకా వాళ్ళు కూడా ఎవరికి తగ్గలేదు అసలు, ఎక్కడ తగ్గించలేదు కూడా. డైరెక్టర్ గారు హ్యాండిల్ చేసిన విధానం ఒకరికి తగ్గింది, జయసుధ గారికి. చెప్పే పోనీ క్లైమాక్స్ చెప్పే మొత్తం నువ్వు చెప్పేసే. మేము అలా చెప్పట్లేదు, యాస్టీస్ ఉన్న మన తెలుగు సినిమాని చూడండి, మన హీరోలను ఎంకరేజ్ చేయండి. బాబోయ్ శ్రీచరణ్ పాకాల అన్న తొల్లగొట్టు దూపం వేస్తాడు లోపల. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మటుకు థియేటర్ ఎట్లా ఆడింది. ఆడుతున్న టైంలో ఈయన సాయి శ్రీనివాస్ గారు లాస్ట్లో ఆడారు చూడండి ఆట, ఒక ఆట, అది పీక్స్ అనమాట. అండ్ మనోజ్ అన్న ఆయన డామినేషన్, స్క్రీన్ ప్రెజెన్స్ వేరే లెవెల్. నారా రోహిత్ అన్న చాలా సెటిల్డ్గా ఆయన ఎంతవరకు చేయాలో ఆయన పెర్ఫార్మెన్స్ ఆయన ఇరగేస్తారు. సో పెర్ఫార్మెన్స్ వైజ్ ఎలాంటి ప్రాబ్లం లేదు. నాకైతే కొంత ఆ బ్యాక్ ల్యాక్ ఉండడం అండ్ కొంతవరకు నాకు ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదంట. ఆల్రెడీ 2 హీరోలు డమా అన్నారు, అయినా కూడా మనోడికి ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. 2 హీరోలు డమా అంటే మూడో హీరో కూడా డమాల్ అంటే అప్పుడు మనోడికి ఎమోషన్ కనెక్ట్. ముగ్గురు మధ్యన బాండింగ్ ఉంటుంది కదా, అది బాండింగ్ ఎమోషనల్ గా ఉంటే అది బాగుండేది అనిపించింది. స్క్రీన్ ప్లే కొంచెం స్ట్రాంగ్ గా రాసుకోవచ్చు. నీలాంటి ఉంటే అలాగే ఉంటుంది మరి. హీరోయిన్లు అదితి శంకర్ గారు, ఆవిడ వచ్చినప్పుడు ఒక పాట బ్రో, ఆవిడ రాగానే ఒక పాట, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గిచ్చమాకు అనే సాంగ్ వెన్నెల, అది మాకు రిపీట్ లో. ఆనంది గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఆవిడ అసలు మనోజ్ గారిని అలా టర్న్ చేస్తూ ఉండే క్యారెక్టర్ పీక్స్. ఆవిడ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. అమ్మ ఆయన డైలాగులు మనం ఎక్కడన్నా పాటలు అంటే పాడేస్తాం కానీ, అదే ఓవెన్ ఇలా పాడేసాను కదా. వద్దులే మా, ఎందుకు వచ్చింది మళ్ళీ కాపీ రైట్ చేస్తారు, మనకు అవసరమా చెప్పు. వద్దు, మన మీద ఎవరైనా థియేటర్లో చూడండి, థియేటర్లో యూ విల్ ఎంజాయ్ ఇట్. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్.